హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఇది రవ్వట ఫిష్. ఈ రవ్వట ఫిష్ని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫిష్ని ఫ్రెష్గా కడుక్కొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, ఎక్కువ క్రిస్పీగా వస్తుందని. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ ఫిష్ ముక్కలకి అప్లై చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలకి పట్టించుకోవాలండి. అన్ని ముక్కలకి పట్టిన తర్వాత ఈ ఫిష్ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. వీలైతే ఓవర్ నైట్ పెట్టుకున్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకుంటే. ఫ్రిడ్జ్లో ఒక నైట్ మొత్తం పెట్టేసి మార్నింగ్ టైంలో చేసేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసినా ఏం కాదు, బాగుంటుంది. నేను మసాలా స్పైసెస్ యాడ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేయలేదు, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయరాదు. ఆయిల్ని వేస్ట్ అయిపోతుంది, అందుకే తక్కువనే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని వేసుకోవాలి. ముక్కల్ని 2 సైడ్స్ వేంపుకోవాలి. నేను ఈ ఆయిల్లో 4 పీసెస్ వేసాను. ఇలా 1 సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడైతే మనకి ముక్కలు బాగా ఉడికి క్రిస్పీగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేసుకొని ఇలాగే వేపుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా ఈ మెథడ్లో చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మీకు తక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే కినా కొంచెం ముందుగానే తీయాలి. చూడండి ఎంత చక్కగా వేగినాయో, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఈ వీడియో చూసి ట్రై చేస్తే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.